హాయ్ అండి. ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో తెలుసుకుందామా. నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో మనకు తెలిసిందే. ఫస్ట్గా ఎవరికి ఏ విధమైన ఓటింగ్ ఉంది, ఎవరు ఏ ప్లేస్లో ఉన్నది, ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు, అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ చేసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే మీరు ఎవరిని మీరు ఇచ్చేస్తున్నారని ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే మీరు ఎవరు ఫేవరెట్ అని చెప్పేసి ఎవరి ఆట మీకు బాగుంటుంది అని కామెంట్ మాత్రం చేయండి. తప్పకుండా కామెంట్ చేస్తే ఏంటంటే మీరు చేసిన కామెంట్ మరికొంతమందికి కూడా చదువుతారు కదా, లైక్ చేస్తారు. లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి కామెంట్ చేయడం వల్ల నలుగురు చదువుతారు. ముందు ఉన్న వాళ్ళ అభిప్రాయాలు, ఒపీనియన్స్ కూడా మారవచ్చు మీరు చేసిన మంచి కామెంట్ వల్ల. అది జెన్యున్గా కూడా ఉండాలి మీరు చేసిన కామెంట్ అని చెప్పేసి. తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. నెగిటివ్ అన్నా చేయండి, పాజిటివ్ అన్నా చేయండి. మీకు ఏ కంటెస్టెంట్స్ నచ్చుతారో చేయండి. కామెంట్ చేయడం కదా కావాలి మెయిన్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూడు మెయిన్. ఓకేనా? ఇప్పుడు నామినేషన్లో ఉన్నది ఎవరో చూద్దాము. నిఖిల్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, నబీల్ ఉన్నాడు, తర్వాత విష్ణుప్రియ, ప్రేరణ, టెస్ట్ తేజ, అవినాష్, పృథ్వీ వీళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు. అంటే ఒక్క రోహిణి తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లోనికి అనేది వచ్చేసారు. ఇప్పుడు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని తెలుసుకునే ముందు వెబ్సైట్స్లో చూస్తే మాత్రం సరిగ్గా ఉండదు ఆర్డర్ అనేది. కొన్నిట్లో అవినాశే ఉన్నట్టు, కొన్నిట్లో టేస్టీ తేజ ఉన్నట్టు అలా ఉంటుంది. కనుక వెబ్సైట్స్ అన్నీ వదిలేయండి. వెబ్సైట్స్ అన్నీ సరిగ్గా ఉంటుంది. ఒకవేళ నన్ను పెట్టినా నన్ను కూడా ఫస్ట్ ప్లేస్లో పెట్టేస్తారు. అందుకని యూట్యూబ్ పోల్స్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఒకటి ఉన్నది ఏంటంటే ఒక పోల్ చాలా ల్యాక్స్లో దాంట్లో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం చూస్తే ఏంటంటే గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. దాంట్లో చూస్తే గౌతమ్ ప్లేస్. ఇంకొన్ని పోల్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో చూస్తే నిఖిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అందుకు ఓవరాల్గా మనం చూసుకుంటుంటే ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు అని అంటే గౌతమ్ కాదు, నిఖిల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. గౌతమ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. కానీ గౌతమ్కి ఓటు మాత్రం చాలా ఎక్కువగా పడుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మాత్రం చాలా చాలా తక్కువగానే ఉన్నది. ఎక్కువ అనేది లేదు. ఓట్స్ డిఫరెన్స్ అనేది ఎక్కువ లేదు. వీళ్ళిద్దరి మధ్య చాలా తక్కువ డిఫరెన్స్ అయితే ఉంది. గౌతమ్, నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఎవరైనా విన్ అనేది అవ్వచ్చు. ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియకుండా పజిల్గా మాత్రం ఉన్నది. తరువాత థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే నబీలు. ఫస్ట్ ఏంటంటే నబీలు గౌతమ్ కన్నా ముందు ఉండేవాడు, కానీ లేదు. నబీల్ ఏంటంటే తన ఆటని తనే తగ్గించుకుంటున్నాడు, తన ఓటింగ్ని తనే తగ్గించుకుంటున్నాడు, తనే డ్రాప్అవుట్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నామినేషన్స్లో కూడా ఏంటంటే పాయింట్స్ పెట్టడం కన్నా తన యాక్షనే ఎక్కువైపోయింది. అసలు ఆ యాక్షన్ అనేది ఆడియన్స్ కూడా చూడాలనిపించలేదు. ఎందుకంటే తనంతటా తనే చెప్తున్నాడు, నేను సిల్లీ రీజన్స్తో కూడా నామినేషన్ చేస్తాను, ఫైర్ చూపిస్తానని చెప్పేసి. ఆ విధంగా అనడం అనేది ఆడియన్స్కి అంతా బాగుండటం లేదు. ముందుగా ఆడినట్టే తను ఆడితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నబీల్ అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కానీ సెకండ్ పొజిషన్కి థర్డ్ పొజిషన్కి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్నది. నబీల్ థర్డ్ ప్లేస్లో నామ మాత్రంగా తను థర్డ్ ప్లేస్లో ఉన్నారు, కానీ ఓటింగ్ మాత్రం చాలా చాలా తక్కువగానే ఉన్నది నబీల్కి మాత్రం. తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్నది ప్రేరణ ఓటింగ్ అయితే ముందుటి కన్నా కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి ప్రేరణకి. అందుకని ఫోర్త్ ప్లేస్లో ఉంది. అంటే థర్డ్కి ఫోర్త్కి అంత డిఫరెన్స్ అయితే మాత్రం లేదు. ఫోర్త్ ప్లేస్లో మాత్రం ప్రేరణ ఉంది. ఏ యూట్యూబ్ పోల్స్ మీరు చూసినా సరే ప్రేరణ. ఇప్పుడు వీళ్ళ నలుగురు అయితే ఎలిమినేట్ అనేది అవ్వరు. వీళ్ళ నలుగురు సేఫే. కానీ ఈ వీక్ అనేది 2 ఎలిమినేషన్స్ అయితే ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు 13th వీక్ అయిపోయింది కదా, నెక్స్ట్ 14th 15th అనేది టాప్ 5కి వచ్చేస్తారు కదా. అందుకని ఈ వీక్ అయితే 2 ఎలిమినేషన్స్ కంపల్సరీ. ఇప్పుడు 4th ప్లేస్ దాకా వీళ్ళు. 5th ప్లేస్లో ఉన్నది ఎవరు? 5th, 6th, 7th. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే మిగిలింది విష్ణుప్రియ, పృథ్వీ. నెక్స్ట్ ఉన్నది ఎవరనంటే పృథ్వీ ఉన్నాడు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ ఉన్నది. విష్ణుప్రియ తర్వాత టేస్టీ తేజ తర్వాత అవినాష్ ఉన్నాడు. అంటే లాస్ట్లో ఉన్నది అవినాష్ మ్యాక్సిమం ఎలిమినేట్ అయిపోతాడనే అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ కాలేకపోతున్నాడు. మెయిన్ రీజన్ తన నామినేషన్లో ముందు
రాకపోవడమే. ఇంకా టేస్టీ తేజ అన్న తను కొంచెం మాటలతోని యాక్షన్స్తోని కొంచెం ఆడియన్స్ని తెచ్చుకుంటాడు తన వైపు. అవినాష్ ఏంటంటే ఆ విధంగా తను చేయలేకపోతున్నాడు. అంటే ఎంటర్టైన్ అయితే చేస్తాడు బాగానే, కానీ కొంచెం తక్కువ. అందుకని చెప్పేసి అవినాష్ లీస్ట్లో ఉన్నాడు. అవినాష్ పైన టేస్టీ తేజ పైన విష్ణుప్రియ పైన పృథ్వీ ఉన్నాడు. అంటే పృథ్వీ విష్ణుప్రియ మధ్యన కూడా గ్యాప్ అనేది ఎక్కువ లేదు. ఒకవేళ ఇప్పుడు టాస్క్లు అవి జరుగుతున్నాయి కనుక ఈ టాస్కుల్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుండి తర్వాత కొంచెం మైలేజ్ వచ్చేది ఏదైనా మంచి ఎపిసోడ్ పడిపోయింది అనుకోండి, అప్పుడు పెరగచ్చు. ప్రస్తుతానికైతే విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ వీళ్ళ నలుగురు అయితే డేంజర్ జోన్లో ఉన్నట్టే అనిపిస్తున్నది. అందుకని చెప్పేసి ఒకవేళ ఓజీ నుంచి ఒకళ్ళు, రాయల్లో నుంచి ఒకళ్ళని తీయాలి అనిపిస్తే ఇక్కడ విష్ణుప్రియ, పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరినైనా ఒకళ్ళని తీసేయవచ్చు. కానీ పృథ్వీని తీయడం కొంచెం కష్టం. ఎందుకంటే పృథ్వీ వలన కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే గొడవలు పెట్టుకుంటాడు, ఏ విషయంలోనూ గొడవలు పెట్టుకుంటాడు కదా, పైకి రావడం కొంచెం కంటెంట్ అంటే ఇస్తాడు పృథ్వీ విష్ణుప్రియ మీద. అందుకని చెప్పేసి ఇప్పుడు ఓజీలో అయితే విష్ణుప్రియని తీసేయవచ్చు. ఒకవేళ రాయల్లో తీయాలంటే అవినాష్ని అనేది తీయచ్చు. ఎందుకంటే ఓటింగ్ కూడా తనకు తక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పేసి. ఒకవేళ లేదు ఆర్డర్ ప్రకారమే తీద్దాము అని అనిపిస్తే అవినాష్ ఎలాగైనా కన్ఫర్మ్ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఓటింగ్ అంటే, ఎందుకంటే టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళ మధ్య ఓటింగ్ అనేది ఎక్కువ డిఫరెన్స్ లేదు, జస్ట్ 1% తేడానే ఉంది. అందుకని మీ ఫేవరెట్ ఎవరో వాళ్ళకి తప్పకుండా ఓటు వేసుకోండి. కింద నాకు కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు అని చెప్పేసి. దానివల్ల కూడా ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. కామెంట్ కూడా చేయండి మీరు ఏ పర్సన్కి ఎవరికి ఓటు వేస్తున్నారు అని చెప్పేసి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక కంటెంట్ మీకు ఎవరైనా మీకు నచ్చారనుకోండి, ఒకవేళ అందుకు గౌతమ్ నచ్చాడు, గౌతమ్ కోసం మంచిగా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, విష్ణుప్రియ నచ్చలేదు, ఎవరైనా నచ్చలేదంటే దాని గురించి కూడా కామెంట్ చేయండి. నచ్చలేదు మాకు ఈ పాయింట్ మీద, అందుకని మేము వీళ్ళకి ఓటు వేస్తున్నామని చెప్పేసి క్లియర్గా రాయండి. మీ కామెంట్స్ అనేది నాతో పాటు మిగతా వాళ్ళు కూడా చదువుతారు కదా, చదివినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. మీరు ఎవరు గెలవాలనుకున్నారో వాళ్ళకి ఫేవర్ కూడా అవ్వచ్చు. అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, బాయ్.